ప్రభుత్వ బడి దృశ్యం మారుతుంది. ప్రైవేట్ కార్పొరేట్కు ప్రభుత్వ పాఠశాలలు గట్టి పోటీయే ఇస్తున్నాయి. అడ్మిషన్స్ కోసం ఉపాధ్యాయులే క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. అన్ని విధాలా పటిష్టమైన ప్రభుత్వ బడిలోనే మీ పిల్లల్ని చేర్పించండి అని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం యొక్క ఉచిత భోజనము, దుస్తులు, బూట్లు, వైద్యం కల్పించబడతాయి. మీ పిల్లల విద్యాభివృద్ధికి భరోసా మా పాఠశాల. పాఠశాలలో నిర్వహించే వివిధ రకాల కార్యక్రమాల గురించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అవగాహన కల్పించడము మరియు పాఠశాల యొక్క విశాలమైన, పరిశుభ్రమైన, ప్రశాంతమైనటువంటి వాతావరణము ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకు డిజిటల్ బోధనా పద్ధతుల ద్వారా బోధన చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా బోధన కొనసాగుతుందనే విషయాలను తెలియజేయడము, ఉచిత డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని పాఠశాలలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేయడము, తర్వాత ఉచితంగా బోట్లు, పుస్తకాలు, అదేవిధంగా లైబ్రరీ పుస్తకాలు, తర్వాత నాణ్యమైనటువంటి బియ్యము, గుడ్లు, తర్వాత విద్యార్థులకు యొక్క ఎముకల దృఢత్వం కోసం రాగి జావ సప్లై, నెక్స్ట్ రక్తపుష్టి కొరకు బెల్లంతో చేసిన పప్పు చక్కీలను ఏ విధంగా సప్లై చేస్తున్న విషయం తెలియజేయడము, వివిధ రకాల వినూత్న కార్యక్రమాల నిర్వహణ, పిల్లల ప్రతిభా పాఠవాలు తల్లిదండ్రులకు తెలిసే విధంగా వార్షికోత్సవాల నిర్వహణ మరియు తల్లిదండ్రుల యొక్క అభిప్రాయ సేకరణ, వివిధ రకాల జాతీయ వేడుకలను గ్రామస్తులందరినీ పాఠశాలలో మమేకం చేస్తూ వాటిని నిర్వహించడము మరియు మట్టి బొమ్మల తయారీ విధానం గురించి, ఈకో ఫ్రెండ్లీ గణపతి యొక్క విశిష్టతను తెలియజేయడము, విద్యార్థులను భాగస్వామ్యం చేయడము, స్వాతంత్రోద్యమ నాయకుల యొక్క వేషధారణ వేయించడము, తద్వారా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించగలగడము, నెహ్రూ వంటి దేశ నాయకుల వేషధారణ వేయించడము, జ్యోతిరావు పూలే దంపతుల యొక్క వేషధారణ వేయించడము, తద్వారా పిల్లల్లోని మంచి విలువలను డెవలప్ చేయగలగడము, వాటి కోసం అవగాహన కల్పించడము, ఇటువంటివన్నీ పాఠశాలలో బోధించడం జరుగుతుంది. పాఠశాలలోనే ఎరువులు వేయకుండా పలు రకాల కాయగూరలు పండించి మిడ్ డే మీల్స్లోని తప్పకుండా వాడేటట్లు చేయడము, సాంప్రదాయ పండుగలని పాఠశాలలో నిర్వహించి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటట్లు చేయడము, వాటి యొక్క విలువలను పిల్లలకి చిన్నతనం నుంచి తెలియజేయడము జరుగుతుంది. విద్యార్థుల పుట్టినరోజు వేడుకలు పాఠశాలలోనే ఘనంగా సెలబ్రేట్ చేయడము, ప్రత్యేక దినాలలో శుభదిన భోజనము దాతల ఏర్పాటు మేరకు పెద్దల సమక్షంలో నిర్వహించడము జరుగుతుంది. నైపుణ్యం గల ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థుల్లో చిత్రలేఖాభివృద్ధిని అభివృద్ధి చేయడము, స్థాయిని బట్టి విద్యాబోధన చేయడము, సొంతంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ద్వారా బోధన చేసి వారి అవగాహన సామర్థ్యాలను పెంచడము, మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి సొసైటీని పాఠశాలలో మిళితం చేసి వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడము, తద్వారా పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి కొత్త మార్గదర్శకాలను తయారు చేయడము, తల్లిదండ్రుల్లోని వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతి ప్రదానాలు చేయడము, ఇటువంటి సమగ్ర రూపం దాల్చుకున్న తమ ప్రభుత్వ బడిలో వారి చిన్నారులను జాయిన్ చేసి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయమని స్వయంగా ఉపాధ్యాయులే కరపత్రాల ద్వారా ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. విద్యార్థుల్లో పట్నాస్థాయి పెరగకపోతే మాది గ్యారంటీ అంటూ సవాల్ విసురుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకి తమ పాఠశాలకి గల వ్యత్యాసాల కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నారు. మన ఊరిలో గల ప్రభుత్వ బడి ఉనికిని కాపాడుకుందాం. ప్రభుత్వం కల్పించే ఉచిత సదుపాయాలు వినియోగించుకుందాం. నాణ్యత గల విద్యని పొందుదాం. విద్యార్థుల భవితకి పునాదులు వేద్దాం.